మేడం ఒక అతను ఏం చేసిండంటే అతను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం. సో తన పిల్లలు మైనర్స్ అని చెప్పని ప్రాపర్టీ మొత్తం వాళ్ళ తమ్ముడి దగ్గర పెట్టిండు మేడం. ఇప్పుడు ఇతనికి తెలియకుండా వాళ్ళ తమ్ముడు ఆస్తిని వేరే వాళ్ళకి అమ్మినా చేసినా ఈ పిల్లలు మేజర్ అయిన తర్వాత ఆస్తిని పొందుకోవచ్చా? మీరు అడిగిన క్వశ్చన్లో ఒకవేళ ఒక అన్న ఆయన పిల్లలు మైనర్లుగా ఉన్నారు, ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు తమ్ముడి దగ్గర ఆస్తి పెట్టాడు. తమ్ముడి దగ్గర ఆస్తి మార్టిగేజ్గా పెట్టాడా అంటే ఆయనకి నేను ఇంత డబ్బు నీ దగ్గర తీసుకుంటున్నాను, నేను కట్టలేని పరిస్థితుల్లో ఈ ఆస్తి నీకు సొంతం అవుతుంది అని పెట్టాడా? లేకపోతే నా పరిస్థితి బాగాలేక నేను సడన్గా ఏదైనా జరగరాంది జరిగితే నా పిల్లల్ని ఆస్తిని టేక్ కేర్ చేయమని పెట్టిన సందర్భంలో ఒకవేళ జరగరాంది అన్నకి జరిగినట్టయితే ఓకే, ఒకవేళ డబ్బు తీసుకొని ఆయన దగ్గర మార్టిగేజ్ పెట్టినట్టయితే ఆ ప్రాపర్టీ మీద పిల్లలకి రైట్స్ ఉండదు, ఎందుకంటే కట్టని పరిస్థితిలో అతనికి ఆస్తి చెందుతుంది అని రాశారు కాబట్టి. ఇంకో సందర్భంలో ఆ ఆస్తిని జస్ట్ టేక్ కేర్, నువ్వు సంరక్షణకి నువ్వు నీ దగ్గర ఉంచాను, నా పిల్లల్ని ఆస్తిని నువ్వు సరిగ్గా చూసుకో అని చెప్పిన సందర్భంలో పిల్లలకి తెలియకుండా ఆయన ఆస్తిని గనక అమ్మితే ఆ ఏదైతే సేల్ ఉంటుందో ఆ అమ్మకము చెల్లుబాటు అవ్వదు. డెఫినెట్ గా పిల్లలు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. yes, definitely. ఓకే మేడం.